ఇదంతా జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు మామ్? నువ్వుండగా జై దాకా పోలీసులు ఎలా వెళ్లారు? జై ఇప్పుడు ఎక్కడున్నాడు మామ్? స్టేషన్లో. నేను మా అమ్మాయి నిత్యం తీసుకుని మా ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. ఐ కాల్ యూ బ్యాక్. మూడు రాత్రులు అయ్యాక నన్ను జై దగ్గరికి తీసుకువెళ్లాల్సింది పోయి మామ మంగనెందుకు ఇక్కడికి తీసుకొస్తుంది? నేను ఇక్కడున్నానని మామ్కి తెలుసు కదా. నో, సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. నీ రుణం తీర్చుకోలేను. అయ్యో, ఎంత మాటమ్మా! మీరు నాకు దండం పెట్టడం ఏంటి? నాకు తెలియందేదో జరుగుతుంది. మామ్ నా దగ్గర ఏదో దాస్తుంది. ఏంటది? ఇప్పుడే అందిన తాజా సమాచారం మేరకు జైని ఇవాళ రేపో పోలీస్ కస్టడీ నుంచి కోర్టుకు తరలించడం జరుగుతుంది. బేబీ, కూర్చో. నువ్వు కూర్చో. జైని, బేబీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. రిలాక్స్. ఊరుకోమంటున్నాను కదా. ఇదంతా తాత్కాలికమే బేబీ. నువ్వేం డిప్రెస్ అవ్వకు. నేనున్నాను కదా. జైకి ఏం కాదు. జైని క్షేమంగా నేను బయటికి తీసుకొస్తాను. ఆయన చాలా మంచివారమ్మా. అలాంటి ఆయనపై ఇలాంటి నేరం. బేబీ ప్లీజ్ ఏడవకు. శ్రీకృష్ణుడు అంతటి వాడిపైనే నీలాప నిందలొచ్చాయి. ఈ కుట్రలు కుతంత్రాలు వ్యాపారంలో సహజం. అంతా నేను చూసుకుంటానంటున్నాను కదా. నువ్వు బాధపడకు. డోంట్ క్రై బేబీ. రిలాక్స్, రిలాక్స్. మన దగ్గర పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు. నిజంగా మర్డర్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు బయటికి తీసుకొస్తారు. అలాంటిది నిర్దోషి అయిన జైని బయటికి తీసుకురాలేరా? తప్పకుండా జై బయటికొస్తాడు. నాది పూచి. షారీ మేడం, జై బెయిల్ సంగతి మా లాయర్ చూసుకుంటాడు. మీ లాయర్ని విత్డ్రా అవ్వమని చెప్పు. నా అల్లుడిని నేనే కాపాడుకుంటాను. ఓకే మేడం. నువ్వు వెళ్ళి ఆఫీస్ పనులు చూసుకో. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి. నువ్వు వెళ్ళు. సరే మేడం, వెళ్ళొస్తాను మేడం. మీరు జాగ్రత్త అండి.
మిమ్మల్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది సార్. మీలాంటి వాళ్ళు రాగడం సోటిది. మేము తప్పులు చేసి జైలుకొచ్చాం. మీరు ఏ తప్పు చేయకున్నా శిక్ష అనుభవిస్తున్నారు. మీలాంటి వాడికి దేవుడు అన్యాయం చేయడు సార్. తప్పకుండా న్యాయం చేస్తాడు సార్. దేవుడిని నమ్ము, నాకు దేవుడి హెల్ప్ చేస్తాడు బ్రదర్. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు దేవుడే సార్. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. మన డ్యూటీ కూడా మనం చేయాలి కదా, పనిచేద్దాం. మీరు పనిచేస్తారా? చూడ్డానికి సుకుమారంగా ఉన్నారు. ఈ కష్టం ఎలా చేస్తారు సార్? నింద పడ్డాక రాజైనా పేదైనా ఒకటే బ్రదర్. ఎన్నాళ్ళు సుఖాలు అనుభవించాను, ఇప్పుడు కష్టపడతాను. ఏంట్రా మీటింగు? అమ్మో, అదిగో లంకిని వస్తుంది. అది జైలర్ కాదు బాబు, కాకి దుస్తులు వేసుకున్న కసాయి. పొరపాటున ఆడజన్మెత్తిన పిశాచి. భయంకరమైన బ్రహ్మరాక్షసి. ఏంట్రా కబుర్లు చెప్పుకుంటున్నారు? జైలుకి వచ్చాం అనుకుంటున్నారా, లేక మీ అత్తారింటికి వచ్చాం అనుకుంటున్నారా? అంటే మేడం, ఈసారి ఎప్పుడు పనిచేయలేదంట. ఇప్పుడు రాళ్ళు కొట్టమంటే నొప్పిగా ఉందా? ఏయ్, తప్పు చేసినప్పుడు లేదా? డబ్బున్న వాళ్ళంతా ఇంతే. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొంగల గుడిసెలు. ఏయ్, ఏంటా లుక్కు? బయట నువ్వెవరైనా కావచ్చు, ఇది నా జైలు. ఇక్కడ నా అండర్లో ఉన్న ఖైదీవి నువ్వు. నేను చెప్పింది చెయ్యకపోతే చీరేస్తాను. ఏయ్, సాయంత్రం లోపు ఈ గుట్ట మొత్తం చదువు చేయాలి, లేదంటే మీ వీపులన్నీ సాపవుతాయి. చేయండి. పద మేడం. ఏరా సెంట్రీ? మేడం, నా గురించి మన ఖైదీలు ఏమనుకుంటున్నారా? మీరు పెద్ద దెయ్యం. ఏంటి? అదే మేడం, మీరు పెద్ద పెద్ద దెయ్యాల్ని, భూతాల్లాంటి ఖైదీల్ని కంట్రోల్ చేసే మరో కిరణ్ బేడి అనుకుంటున్నారు. అంతేగా మరి. నా నుంచి ఖైదీల్ని ఏ దేవుడు ఏ దేవత కూడా కాపాడలేరురా. కమాన్. ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు? ఎప్పుడంటే అప్పుడు ఖైదీలను కలవడానికి కుదరదు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంది. ములాఖాత్కి అప్లికేషన్ పెట్టుకొని అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు రండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెళ్ళండమ్మా. మళ్ళీ మా జైలర్ మేడం చూశారంటే బాగోదు. ఆవిడ అసలే కోపదారి మనిషి. రండి మేడం, మన లాయర్ గారితో మాట్లాడి సార్తో ములాఖత్కి ఏర్పాటు చేయిస్తాను. రండి మేడం, రండి. ఏం ఏర్పాటు చేస్తారు చారి గారు? ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడే బయటకు తీసుకొస్తాను అన్నారు. కానీ కోర్టులో కేసు నడిచి ఆయన జైలుకు వచ్చినా కూడా బెయిల్ తీసుకురాలేకపోతున్నారు. అంటే కేసు వాదించింది జైసార్ లాయర్స్ కాదు మేడం, స్వరూప మేడం గారు లాయర్స్. అందరు లాయర్స్ ఒకటే చారి గారు. ఆయన ఒకరినెందుకు అనాలి? నా టైమే బాగాలేదు. అవును మేడం, టైం బ్యాడ్ అయినప్పుడు ఎవరు ఏమీ చేయలేరండి. కానీ నేను చేస్తాను. ఏం చేస్తారు మేడం? మీ సార్ని కలవటానికి నేనే ఏదో ఒకటి చేస్తాను. చారి గారు మేడం, ఈ గోడ హైట్ ఎంత ఉంటుందండి? రఫ్గా ఓ 10 to 11 ఫీట్స్ ఉంటుంది మేడం. ఖైదీలు పారిపోకుండా బాగా ఎత్తుగా కట్టారండి.
మేడం గోడనే చూస్తున్నారేమిటి? కొంపదీసి ఆ గోడకు నన్ను కన్నంగానే వేయమంటారా ఏమిటి? ఈవిడ ఎటు వెళ్తున్నారు? కొంప తీసి ఆ గెడతో జైలు కాపలాదారులను కొట్టి లోపలికి వెళ్ళరు కదా? మేడం నన్ను కొట్టడానికి వస్తున్నారా ఏమిటి? కోష్మానం బద్దలైపోయింది. అమ్మో, నడు విరిగిపోయినట్టుంది. మేడం క్షేమంగా ల్యాండ్ అయ్యారా? వాసన, ఓడ వాసన. శంకరి, మేడం, మన కళ్ళు గప్పి ఎవరో ఆడది మన జైల్లోకి ప్రవేశించింది. అది ఏ చెట్టో పుట్ట చాటునున్నా దాన్ని పట్టుకోవాలరా. మీరు ఆవిడ్ని చూసారా మేడం? ఒక్క క్షణం నా కళ్ళ ముందు కనిపించి మాయమైపోయింది. ఒకవేళ అది మీరు కట్టుకోవాలనుకున్న పట్టు చీరవా మేడం? అది నేను పట్టుకోవాల్సిన చీర. లేడీ ఖైదీయా మేడం? ఆడ ఖైదీ అయితే తెల్ల చీర ఉంటుంది కానీ కలర్ సారీ ఎలా ఉంటుందిరా? ఖచ్చితంగా ఎవరితో లోపలికి వచ్చింది. నాకు తెలియకుండా ఈగా దోమ కూడా ఈ జైల్లోకి రాదు. అలాంటిది ఒక మనిషి, అది ఒక ఆడది ఎలా వచ్చిందిరా? దాన్ని పట్టుకొని కుళ్ళపడిచి చిత్రవద చేస్తాను. రే ఎదుగుదాం పద. అలాగే పదరా శంకరి.
అదిగో మేడం చీర. దొరికింది, పదరా. ఇది చీర కాదు, చీర మొక్క. మీరు చెప్పినట్టు మనిషి ఎవరు రాలేదు. మరి ముక్క ఎలా వచ్చింది? గాలికి ఎగురుకుంటూ వచ్చిందేమో మేడం. మంగా 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 ఏంటి పొద్దున్నే మామ్ మంగని కలవరిస్తోంది? ఎవరక్కడా? అమ్మాయి ఎక్కడికెళ్ళింది? తెలీదమ్మా. మీకు తెలియకుండా ఏమైంది? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చూడలేదా? యూజ్లెస్ ఫెలోస్, అవుట్. మంగ ఎక్కడికెళ్ళుంటుంది? మామ్ వాయిస్ లో కోపం లేదు, కంగారు ఉంది. ఎందుకు టెన్షన్? జై జైలుకు వెళ్ళాడనా కంగారు, లేక మంగ ఫస్ట్ నైట్ నుంచి తప్పించుకుందని కంజనా? కనుక్కోవాలి.